శ్రీగురుభ్యో హరి ఓం. ప్రవచనం చెప్పడానికన్నా ముందు ఈ అవకాశాన్ని గురువందనాన్ని వినియోగించుకుందామని వచ్చాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం వందాదీనం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం బ్రహ్మ విద్యా సాంప్రదాయ తద్రుత్వం సర్షభ్యో నమో గురుభ్యః సర్వప్రవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగత బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః సదాశివసమారభతే శ్రీమహావిష్ణుసుయాజ్ఞావ్యాసః సుఖయోగిశాంతి శ్రీకృష్ణజగద్గురుభ్యో శంకర భగవత్పాదాచార్యమధ్యమా శ్రీధర శివరామ కృష్ణదేశికవరాభ్యో మన్మడు సుఖయాని వల్లీకోటయ గురుప్రసాదరావాణి స్వామి నిర్భయానంద విద్యాసాగర అస్మదాచార్య పర్యంతం వందే హరి శ్రీ హరి పుట్టినరోజు అంటే పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికి. ఆ పరమాత్మాన్ని గ్రహించిన సాయి పూర్ణానంద స్వామి వారికి అనేక నమస్కారం. ఇక్కడ విచ్చేసిన సద్గురువరేణు ఆదిదంపతులు అందరికీ నమస్కారం. నమస్కారం. మమ్మల్ని నడిపించిన గురువులు విద్యాస్వరూప్ స్వామివారు, విద్యాసాగర స్వామివారు, నిర్భయానంద స్వామి. శాస్త్రద్రష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం చతుర్థం సంశేషం పంచమం ముక్తిదాయకం. అందులో మొట్టమొదటి శాస్త్రద్రష్టం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన జ్ఞాత కూటస్థులు అనేది శాస్త్రం ద్వారా నిర్ణయంగా తెలుస్తుంది.
గురువాక్యం ద్వారా తారక అమాస్క పద్ధతిగా గ్రహించిన వారికి ఈ అచల పరిపూర్ణము, ఎరుక, బయలు వీటి గురించి పరిపూర్ణంగా అవగాహన కలుగుతుంది. ఆ విధంగా ఉండటం జరుగుతుంది. పిండాండ పంచీకరణ ద్వారా జ్ఞాత నిర్ణయం, బ్రహ్మాండ పంచీకరణ ద్వారా ఈశ్వర నిర్ణయం. పిండాండ బ్రహ్మాండ తనువులు, ఈ అక్షరములు గుర్తెరిగిన వారే అచల పరిపూర్ణం చేసుకెళ్ళారు. సారస్వామి వారు మాకు ఒకసారి ఎక్కడ చూసినా నేనే ఉన్నాను స్వామి గారు, 8 ఇళ్ళు కట్టుకొచ్చావుగా, ఎక్కడో ఒక నేలలో ఉంటారుగా, 8 ఇళ్ళు ఏంటి అని ముందు మనం శాస్త్రం ద్వారా శాస్త్ర దృష్టి ముందు 8 ఇళ్ళు స్వామివారు సూచన చేశారు. సూచన చేసిన దాన్ని మనం విచారణగా శాస్త్రాధ్యయనంతో తెలుసుకోవాలి అంటే పిండాండంలో పిండాండము, పిండాండాకము, బ్రహ్మాండము, బ్రహ్మాండాకము, ఈ 4 కలిపి అఖండమైన ఎరుక. ఈ అఖండమైన ఎరుక గుర్తెరగాలి అంటే పిండాండంలో 4 తనువులు, విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మలు. బ్రహ్మాండంలో విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత తనువులు. ఈ అష్టతనువులను గుర్తెరిగిన వారే అఖండ ఎరుక యొక్క విజ్ఞానాన్ని పొంది ఆ ఎరుకను విడిచిన వారే దేశం. ఈ అచనంలో ఒక చిన్న పద్యం ఉంది. సత్తు చిత్తులోని చిత్తు నెరగాలి, ఎరిగిన ఎరుకను ఎగురగొట్టాలి, ఏమీ లేని స్థితిని పొందాలి. ఆ ఏమీ లేని స్థితిలో ఉన్నానని లేక ఉన్నవారే దేశం. ఇది మాటలతోనూ అలా చెప్పేది కాదు. ఈ జ్ఞాత దగ్గర అయితే పిండాండ పంచీకరణలో ఎంత వివరంగా అయినా చెప్పుకోవచ్చు, కానీ మనకు క్లుప్తంగా అందించడం జరిగింది. జ్ఞాత అంటే మనలో ఉన్న నేను తత్వం. ఆ నేను తత్వాన్ని శాస్త్రంలో ఉన్న పిండాండ పంచీకరణ ద్వారా నేను గుర్తెరిగింపజేస్తాను అన్నమాట. ఆ నేను పిండాండంలో జ్ఞాత, అదే బ్రహ్మాండంలో మహద్బ్రహ్మ, మహదహంకార బ్రహ్మ. ఆ మహదహంకార బ్రహ్మమే తనను తాను గుర్తెరిగినప్పుడు అఖండ ఎరుక లేనిదని గుర్తెరిగిన వారి అవ్యక్తానికి ఆవల ఉన్న ఆ బయలు దర్శనాన్ని తెలుసుకోగలుగుతారు. హరి శ్రీ చాలా సంతోషాన్ని బోధించారు.